హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కళ్యాణమ్స్ కుకింగ్స్ అండ్ బ్లాగ్స్. నేను మీ కృష్ణవేణి. ఈరోజు మన రెసిపీ స్పైసీ బ్రెడ్ ఆమ్లెట్. సింపుల్, స్పైసీ అండ్ టేస్టీ బ్రెడ్ ఆమ్లెట్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్లో 3 ఎగ్స్ని బ్రేక్ చేసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, సన్నగా తరిగిన ఉల్లి తరుగు, పచ్చిమిర్చి 1/4 కప్పు వేసుకొని దీన్ని బాగా బీట్ చేసుకోవాలి. దీన్ని ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత ఫ్లఫీగా వస్తుంది ఆమ్లెట్. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ తీసుకొని దాని ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి. మనం 3 ఎగ్స్కి 6 బ్రెడ్ ఆమ్లెట్స్ వరకు వేసుకోవచ్చు. ఇప్పుడు పెనంని హీట్ చేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసి పాన్ మొత్తం ఆ ఆయిల్ స్ప్రెడ్ అయ్యేలా చేసుకోవాలి. మనం ఆయిల్కి బదులు బటర్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్ మిక్స్చర్లో బ్రెడ్ని డిప్ చేసి వేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. డిప్ చేసి వేసుకున్న బ్రెడ్ స్లైసెస్ మీద ఎగ్ మిక్స్చర్ని వేసి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. బ్రెడ్ ఒకవైపు కాలినాక జాగ్రత్తగా వీటిని ఫ్లిప్ చేసుకోవాలి. బ్రెడ్ కాలటానికి మనకి ఎంతోసేపు పట్టదండి, ఒక సైడ్ కాలటానికి 2 to 3 మినిట్సే పడుతుంది. ఒక 2 మినిట్స్ ఆగాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. అంతే అండి, వేడి వేడి బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది.
చూసారు కదా బ్రెడ్ ఆమ్లెట్ ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. ఈ బ్రెడ్ ఆమ్లెట్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్గా కానీ సర్వ్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో మీకు ముందుగా రీచ్ అనుకుంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్.